శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ ద్విభాష్యం రాధేశ్వరరావు గారు రచించిన బ్రహ్మానందం లెవెల్లో అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 28/7/2023 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడి 10,000 రూపాయల బహుమతిని పొందింది. మరిక కథలోకి వెళదామా? సారంగా టీవీ వాళ్ళు హాస్యవల్లరి అనే కదంబ కార్యక్రమం చేస్తూ హాస్య నటునిగా నాకు ఉన్న నాటక అనుభవాన్ని తెలుసుకొని అందులో నన్ను కూడా ఒక కమెడియన్గా బుక్ చేశారు. హైదరాబాద్ వెళ్ళి మొదటి ఎపిసోడ్లో లైవ్లో కమెడియన్గా నటించి తిరిగి విశాఖపట్నం చేరుకున్నాను. స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ దిగుతూనే ప్లాట్ఫామ్ మీద దూరపు బంధువు లక్ష్మణరావు కనిపించాడు. మొన్న రాత్రి హాస్యవల్లరిలో నువ్వు బాగా నటించావు, కాకపోతే నీకు ఇదే మొదటిసారి కదా టీవీలో నటించటం, అందువల్ల కొంత తడబాటు కనిపించింది. అలా భయపడ్డావెందుకు అంటూ అడిగాడు. నేను భయపడలేదే అన్నాను. వాడు తేలిగ్గా నవ్వేస్తూ, లేదు, బాగా తడబాటు, భయం, ఆదుర్ద అన్నీ నీ ముఖంలో కనిపించాయి. బాగా ప్రాక్టీస్ చేయి, మంచి కమెడియన్ అవుతావు అంటూ మా వదిన గారు వస్తున్నారు, రిసీవ్ చేసుకునేందుకు వచ్చాను అంటూ పక్క భోగి వంకకు వెళ్ళిపోయాడు. నీ దిక్కుమాల సలహాలు ఎవరికి అక్కర్లేదు అని మనసులో అనుకుంటూ థ్యాంక్స్ రా అని నవ్వుతూ ముఖం పెట్టి స్టేషన్ నుండి బయటపడి ఆటో దగ్గరికి వచ్చి సీతమ్మధార వస్తావా అంటూ ఆటోవాడిని అడిగాను. ఆటోవాడు నా వంక ఎగాదిగా చూసి మొన్న రాత్రి టీవీ హాస్యనాటికలో మీరు ఉన్నారు కదూ అంటూ అడిగాడు. వాడు నన్ను గుర్తుపట్టినందుకు సంతోషిస్తూ అవునయ్యా, హైదరాబాద్ స్టూడియోలో లైవ్లో నటించి ఇప్పుడే తిరిగి వస్తున్నాను. ఆ రంగారావు లాంటి కాకలు తీరిన కమెడియన్ పక్కన మీరు వేయకండి సార్, దానివల్ల మీ పోర్షను డల్ అయిపోయింది. మా ఆవిడ నాటకం చూస్తూ వాడెవడో ఆంజనేయుని ముందు కుప్పిగంతులు వేస్తున్నట్లు చేస్తున్నాడు అనేసింది సార్. ఇలా అన్నానని ఏమనుకోకండి, ఎక్కండి, వెళ్ళిపోదాం. నేను ఎక్కను అంటూ ఆ ఆటో వదిలి రోడ్డు మీదకు వచ్చి మరో ఆటో పట్టుకొని ఇల్లు చేరుకున్నాను. దిక్కుమాలిన టీవీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది కదా. అదాని మొదలు ఆటో వాడి వరకు, మాల్యా మొదలు మామిడి తాండ్ర అమ్ముకునేవాడి వరకు అందరూ రోజు టీవీ చూస్తారు కదా. ఈ కామెంట్లు తట్టుకోవటం కొంచెం కష్టమే అనిపించింది. లాండ్రీ వాడు మా పక్క పోర్షన్ వాళ్ల బట్టలు ఇస్త్రీ చేసి తీసుకువచ్చినట్లున్నాడు. గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. మొన్న రాత్రి టీవీలో ఎవరో సరిగ్గా మీలాగే ఉన్నారు సార్, మీరేమో అనుకున్నాను. ఊళ్ళోనే ఉన్నారా మీరు అంటూ ఎగాదిగా నా వంక చూశాడు. అవును, అది నేనే అన్నాను కాస్త గర్వంగా. భలే హాస్యాలాడతారు సార్ మీరు అంటూ మూట పట్టుకుని పక్క పోర్షన్కి వెళ్ళిపోయాడు. దీర్ఘంగా నిట్టూర్చి నేను లోనికి వెళుతూ ఉంటే మా పని మనిషి చీర చెంగుతో చేతులు ఒత్తుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వస్తోంది. నన్ను చూడగానే ముఖం చాటంత చేసుకొని టీవీలో మొన్న రాత్రి కనిపించారు కదా, చూశాను, మీ డ్రెస్ భలే ఉంది అంది. చిన్నగా నవ్వేసి ఊరుకున్నాను. మా ఆవిడ నా చేతిలోని సూట్ కేసు అందుకుంటూ ప్రయాణం బాగా జరిగిందా అంటూ అడిగింది. బాగానే జరిగింది అంటూ ఉంటే 10 ఏళ్ల మా అబ్బాయి లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మొన్న రాత్రి టీవీలో నువ్వు కనిపించావు కదా, మేమందరం చూసాం. నీ పక్కన నెత్తి మీద ముసుగుతో జోకర్ లాంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన మమ్మల్ని ఎంత నవ్వించాడు. మా ఆవిడ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ పక్క పోర్షన్ వాళ్లతో సహా అందరం మన ఇంట్లోనే కూర్చొని మీ టీవీ ప్రోగ్రాం చూసాం అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మా వీధి చివరి విభీషణరావు గారు వచ్చాడు. ఆయనకి పేపర్ గండం ఉందట, అందుకని పేపర్ కొని చదవడు. చదివితే వాళ్ళ ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుందని ఆయనకి పెద్ద సెంటిమెంటు. అందుకని ప్రతిరోజు పొద్దుట వచ్చి మా పేపర్ పట్టుకొని వెళ్ళి చదివి మళ్ళీ మధ్యాహ్నం ఇచ్చేస్తూ ఉంటాడు. హలో ఆనందరావు గారు, మొన్న రాత్రి సారంగా టీవీలో మీ నాటకం చూశాను. మీతో పాటు మరో కమెడియన్గా వేసిన రంగారావు గారు అదరగొట్టారు. ఒకసారి మీ పేపర్ ఇస్తే 1 గంటలో చదివి ఇచ్చేస్తాను అంటూ పేపర్ అందుకోబోయాడు. పేపర్ అలా ఉంచండి, నేను ఇప్పుడే ఊరి నుండి వచ్చాను, ఇంకా చదవలేదు, మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అంటూ చికాకు పడ్డాను.
ఉన్నమాట అంటే అంత ఉరికెందుకు అని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు విభీషణరావు. గబగబా తయారయ్యి ఆఫీసుకి బయలుదేరాను. దారిలో ఎవరో వెనుక నుండి భుజం పట్టుకొని లాగినట్లయింది. వెనక్కి తిరిగి చూస్తే మా నాటకాల డైరెక్టరు సన్యాసిరావు. ఏమిట్రా అలా పిలుస్తూ వెళ్తే వెళ్ళిపోతావు? ఓసారి టీవీలో కనబడగానే నీకు కళ్ళు కనబడడం మానేశాయి, చెవులు వినబడటము మానేశాయి అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. నువ్వు చెప్పినంత సీన్ లేదురా బాబు, ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నా అంతే. అదే ఆ ఆలోచన సంగతి చెబుతున్నా. నువ్వు అప్పుడే కమెడియన్ బ్రహ్మానందం లెవెల్లో ఫీల్ అయిపోతున్నట్లున్నావు. సన్మానాలతో సత్కారాలతో ఉక్కిరి బిక్కిరైపోతూ మెడలోంచి గులాబీ దండలు తీసి పక్కన పెట్టలేక సతమతమైపోతున్న లెవెల్లో ఆలోచించేస్తున్నట్టున్నావు, అవునా అన్నాడు. వాడి మాటలకి కడుపు మండినా బయట పడకుండా అదేం లేదురా, నువ్వు మరీ అంత అన్యాయంగా మాట్లాడకు అంటూ కాస్త మందలింపు ధోరణిలో అన్నాను. స్క్రిప్ట్ ఎవరు రాశారో గాని బాగా రాశాడురా, కానీ రంగారావు ఒక్కడు తప్ప నీతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా తగలెట్టారు. పైగా నువ్వు డైలాగు చెప్పేటప్పుడు ఎటో చూస్తూ చాలా నెర్వస్గా కనిపించావు. అయినా అందరి ముఖాలు కెమెరాకి బాగుండవు, నీది ఫోటోజెనిక్ ఫేస్ కాదురా అంటూ చివాట్లు పెట్టాడు. తర్వాత సరే వెళ్ళు, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, తర్వాత మాట్లాడదాంలే అంటూ పక్కనున్న కిరాణా షాపు దగ్గర ఆగిపోయాడు. బతికాన్రా భగవంతుడా అనుకుంటూ ముందుకు నడక సాగించాను. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా స్కూటర్ మీద వస్తున్న జంబులింగం నన్ను చూసి ఆగమన్నట్టు సైగ చేసి బండి పక్కకు తీసి ఆపాడు. తాలూకా ఆఫీసులో పనిచేస్తున్న జంబులింగానికి కూడా నాటకాల దురద చాలా ఉంది. కంగ్రాచులేషన్స్ రా, మొన్న టీవీలో హాస్యవల్లరి చూసా, అదిరిపోయింది అంటూ చేతులు కలిపాడు. చాలా థ్యాంక్స్ రా అంటూ వాడి వంక ఆనందంగా చూశాను. ఉండు ఉండు, అప్పుడే థ్యాంక్స్ చెప్పేవకు, ప్రోగ్రాం అదిరిపోయింది కానీ నీ నటన జారిపోయింది అని చెప్పడానికి విచారిస్తున్నాను. కెమెరా ముందు నువ్వు చాలా గాభరా పడుతూ కనిపించావు, ఫ్రీగా నటించరా అన్నాడు. కడుపులో నుంచి తన్నుకు వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ, ఫ్రీగా నటించనక్కర్లేదురా, వాళ్ళు రాను పోను సెకండ్ ఏసీ టికెట్ ఖర్చులు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు అన్నాను కొంత వ్యంగ్యంగా ముఖం పెట్టి. ఏమిటి, దీనికి రానుపోను ఖర్చులు ఇవ్వటమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారా? అదృష్టవంతుడివి. చాలామంది ఎదురు డబ్బులు కట్టి టీవీ నాటకాల్లో నటిస్తున్నారని విన్నాను, నువ్వు కూడా అలాంటి బాబతే అనుకున్నాను అన్నాడు నా వంక అనుమానంగా చూస్తూ. నువ్వు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు అన్నాను ముఖం చిట్లించుకుంటూ. నిన్ను చిన్నపుచ్చటం లేదురా, కొంచెం జాగ్రత్తగా చేయమని చెబుతున్నాను అంతే. నీతో పాటు నాటకాలు వేసే సహనటునిగా, నీ మేలు కోరే మిత్రునిగా సలహా ఇస్తున్నా, పాజిటివ్గా తీసుకో. వస్తాన్రా, గుడ్ లక్ అంటూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వాడు. జంబులింగం ఎన్నోసార్లు ఎదురు డబ్బులు కూడా ఇవ్వటానికి సిద్ధమైపోయి టీవీ నాటకాలలో పోషణ కోసం ప్రయత్నించినట్లు నాకు తెలుసు. కానీ వాడికి అవకాశాలు రాలేదు. నాకు సారంగా వాళ్ల నుండే నేరుగా పిలుపు వచ్చిందని తెలిసి వాడికి కడుపు మంటగా ఉందని నాకు అర్థమైంది. ఆఫీస్లో ప్రవేశించగానే అటెండర్లాగా ఇతూ నా సహోద్యోగులందరూ నా చుట్టూ గుమిగుడి చేతులు కలుపుతూ అభినందనను అందజేశారు. ఒరే ఆనందం, మన ఆఫీసులో ఎంతమంది నటులున్నా టీవీలో నటించే ఛాన్స్ మాత్రం నీ ఒక్కడికే వచ్చిందిరా. అందుకని మాకందరికీ శాంతి చేయటానికి ఈవేళ సాయంకాలం స్వీటు హాటు కాఫీ ఖర్చు నీదే అంటూ యూడీసీ భజగోవిందం ఒక తీర్మానం ప్రవేశపెట్టి అందరి చేత ఏకగ్రీవంగా ఆమోదింపచేశాడు. మానసికంగా ఈ ఖర్చుకు ముందే సంసిద్ధుడనై ఉండటం వల్ల జేబులో నుంచి 500 రూపాయల నోటు తీసి భజగోవిందం చేతిలో పెట్టి, నువ్వే ఆర్గనైజ్ చెయ్యి అన్నాను. వాడు ఆనందంగానే నోటు అందుకుంటూ, అదంతా నేను చూసుకుంటాను కదా. అది సరే గాని మొన్న రాత్రి నీ టీవీ ప్రోగ్రాం చూశాను. నీ ఫేస్కి అలాంటి సీరియస్ పాత్రలు నప్పవురా. ఈసారి మంచి కామెడీ క్యారెక్టర్ ఏదైనా తీసుకో, అద్భుతంగా రాణిస్తావు. నువ్వు కామెడీకి పెట్టింది పేరు కదా అంటూ ఏదేదో చెబుతూ ఉంటే పక్క నుండి సారథి కలగజేసుకొని, అరే భజగోవిందం, వాడు వేసిన పోషను హాస్యవల్లరి కామెడీ షోలు, అందులో సీరియస్ పాత్రలు ఎక్కడున్నాయిరా?
అయినా నువ్వు చూసే మాట్లాడుతున్నావా, లేకపోతే ఏవేవో కట్టుకథలు అల్లేస్తున్నావా అంటూ చీవాట్లు పెట్టినట్లు మాట్లాడటంతో నోరు మూసుకున్నాడు. అంతలోనే మా ఆఫీసులో అడుగుపెట్టిన మా ఆఫీస్ స్టెనో రంజని, కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు, దొంగ పాత్రలో మీరు అదరగొట్టేశారు, మంచి కామెడీ పండించారు, మీరింత గొప్ప హాస్య నటులని నేను ఊహించలేదు అంది ఎంతో అడ్మైరింగ్గా ముఖం పెట్టి. అందరూ నా వంక ఆశ్చర్యంగా చూస్తూ, దొంగ పాత్ర వేసింది నువ్వా, ఇంకా యజమాని పాత్రలో ఉన్నది నువ్వని మేమందరం అనుకుంటున్నాం అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. లేదురా, మీరన్నదే కరెక్టు, యజమాని పాత్రలో ఉన్నదే నేను, దొంగ పాత్రలో ఉన్నది రంగారావు అని వేరే హాస్య నటుడు అన్నాను. అవునా, అయితే నేనే పొరపాటు పడినట్లున్నాను అంటూ ముఖం మార్చుకుంటూ ఆఫీసర్ రూంలోకి వెళ్ళిపోయింది రంజని. ఇలా రకరకాల కామెంట్లతో వరుసగా 4 రోజులు నా బుర్ర వాచిపోయింది. 5వ రోజు సాయంకాలం సారంగా టీవీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న నా మిత్రుడు రవికి ఫోన్ చేసి, నా యాక్షన్ మీద రెస్పాన్స్ ఎలా ఉందిరా, మొహమాట పడకుండా చెప్పు అంటూ అడిగాను. నేను చెప్పేదేముంది, వ్యూయర్సే చెబుతున్నారు, రెస్పాన్స్ బ్రహ్మాండం, ఈ వేల్టికి 66 ఉత్తరాలు వచ్చాయి ప్రోగ్రాం మీద, అందులో కేవలం 6 మాత్రం నీ నటన చండాలంగా ఉందని రాశారు, మిగిలిన 60 ఉత్తరాల్లోనూ నీ నటన అద్భుతం అంటూ నిన్ను బ్రహ్మానందం లెవెల్కి ఎత్తేశారు. అమ్మయ్యా అనుకుంటూ ఆనందంగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. మా ఆవిడ మంచినీళ్ళు అందిస్తూ, గత 4 రోజులుగా మీరు ఎందుకో చాలా నెర్వస్గా కనిపిస్తున్నారు, ఇవాళ కొంచెం నయం అంది. నేను టీవీ షోలో కొంత ఆదుర్దాగా కనిపించానని అందరూ అంటూ ఉంటే కొంత నెర్వస్గా ఫీల్ అయ్యాను అని నేను ఇంకా వాక్యం పూర్తి చేయకుండానే మా ఆవిడ మధ్యలో కల్పించుకొని, అవును, మీరు టీవీ షోలో కొంత నెర్వస్గా కనిపించిన మాట వాస్తవమే అంది. మా ఆవిడ మాటలతో నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఇప్పుడే గంట క్రితం నేను సారంగా టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్ రవితో మాట్లాడాను. ఆ నాటకం మీద ఇంతవరకు 66 ఉత్తరాలు వచ్చాయట, కేవలం 6 మాత్రమే నేను బాగా చేయలేదని రాశారట, మిగిలిన 60 మంది నేను బ్రహ్మానందం లెవెల్లో చేశానని రాశారట. మరి దానికేమంటావు అన్నాను పౌరుషంగా. ఏమంటానా, మీరు బాగా నెర్వస్గా ఉన్నారని గమనించి మిమ్మల్ని ప్రోత్సహించటం కోసం నేను మా 3 చెల్లెళ్ళు కూడబలుక్కొని కలిసి కూర్చొని రకరకాల దస్తూరీలతో, రకరకాల పేర్లతో, అనేక రకాల చిరునామాలతో మొత్తం 60 ఉత్తరాలు రాసి 3 రోజుల క్రితం సారంగా టీవీకి పోస్టు చేశాం. ఆ ఉత్తరాలు అవే అంది మా ఆవిడ చిన్నగా నవ్వుతూ. అప్రయత్నంగా నా చేతులు 2 నా నెత్తి మీదకి వెళ్ళిపోయాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.